నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఊహించినట్టుగానే నెల్లూరులో ఈ నెల 26వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించాల్సిన తెలుగుదేశం పార్టీ మహానాడును జూమ్ కాన్ఫరెన్స్కు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇంధనం, ఇతర ఖర్చులను తగ్గించుకునే విధంగా అనేక కార్యక్రమాలను పరిమితం చేశారు. ఆ దిశలోనే తెలుగుదేశం పార్టీ మహానాడు ఖర్చులను నియంత్రించే క్రమంలో జూమ్ కాన్ఫరెన్స్కు మాత్రమే పరిమితం చేయాలని, ఆ విధంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులు సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే నెల్లూరులో నిర్వహించాల్సిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక విజయవాడలోని ఉండవల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక కానుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా నిర్వహిస్తారని ఒకసారి పరిశీలిస్తే, ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో టీడీపీ మహానాడు నిర్ణయించారు. అంతే, రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కార్యకర్తలు, ప్రధానంగా మహానాడు ప్రతినిధులతో ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఇది కూడా రాష్ట్రంలో 1843 క్లస్టర్లలో ప్రతి క్లస్టర్ వద్ద 500 మంది ప్రతినిధులు, క్లస్టర్ నాయకులు, ప్రతినిధులు ఈ జూమ్ కాన్ఫరెన్స్లో ప్రతినిధులుగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ టీడీపీ మహానాడు నిర్వహించాలనేది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం. దీంతో నెల్లూరులో జరుగుతున్న ఏర్పాట్లన్నీ ఆగిపోయాయి. వాస్తవానికి నెల్లూరు సమీపంలోని సెజ్ వద్ద సుమారు 100 ఎకరాల్లో జరుగుతున్న ఏర్పాట్లన్నీ ఆపేశారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అనేక సందర్భాల్లో మహానాడు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కోవలోనే 2026 సంవత్సరం నిర్వహించాల్సిన మహానాడు కూడా చేరింది. గతాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 1985 సంవత్సరంలో మధ్యంతర ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించలేదు. అలాగే 1991లో కూడా ఎన్నికల కోడ్, రాజకీయ కారణాల వల్ల నిలిపివేశారు. 1996లో సాధారణ ఎన్నికల హడావిడి, రాజకీయ పరిణామాల వల్ల మహానాడు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రలో 2012లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతగా చేపట్టిన ఓదార్పు యాత్ర ఒక పక్క, ఎన్నికల ప్రభావం వల్ల మహానాడు నిర్వహించలేని పరిస్థితి అప్పుడు ఏర్పడింది. అదే సందర్భంగా 2019లో సార్వత్రిక ఫలితాలు వెలువడుతున్న దృష్ట్యా అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా మహానాడును రద్దు చేశారు. ఆ స్థానంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించారు. 2024 ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల కూడా 2 ఏళ్ల క్రితం మహానాడు నిర్వహించలేని పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఉత్పాతం పరిస్థితుల వల్ల 2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్-19 పరిస్థితుల కారణంగా లాక్డౌన్ విధించడంతో భౌతికంగా కాకుండా ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా మహానాడును నిర్వహించిన రికార్డు టీడీపీ ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు. ఈ పరిణామాలన్నీ పరిశీలించిన తర్వాత తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనే నేపథ్యంలో ఆయన అనుసరిస్తున్న తీరులనే తెలుగుదేశం పార్టీలోని కూటమి పార్టీలు, అలాగే ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీల నాయకులు కూడా అదే పందాను అమలు చేస్తున్నారు. నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడు వాస్తవానికి ఈ వేదిక శ్రీకాకుళంలో ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఆ వేదికను నెల్లూరుకు మార్చారు. అంటే తిరుపతి తర్వాత జరుగుతున్న 2వ మహానాడుగా చెప్పవచ్చు. గత ఏడాది కడప నగరంలో టీడీపీ మహానాడు నిర్వహించారు. ఈసారి ఆ అవకాశం నెల్లూరుకు దక్కడంతో అక్కడి పార్టీ నాయకులు, ప్రధానంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, రాష్ట్ర మంత్రులు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సాహం కనబరిచి ఏర్పాట్లు చేయడానికి అన్ని సన్నాహాలు ప్రారంభించారు. ఇది మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితిలో మహానాడు వేదిక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు మారింది. ఇలా ఉంటే ఈ విషయానికి సంబంధించి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ 3 రోజుల కిందటే ముందుగానే చెప్పింది. టీడీపీ మహానాడు ఈసారి జూమ్ కాన్ఫరెన్స్కు మరోసారి వేదిక కానున్నదనే విషయం. ఇది మహానాడు రద్దు వెనుక, నెల్లూరులో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ ఆగిపోవడం వెనుక దారితీసిన పరిణామాలు.